నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి పుట్టిన క్షణమే అతని జీవిత గమనాన్ని చూపించే ముఖ్యమైన అంశం జన్మ నక్షత్రం. ఆ నక్షత్రం ఆధారంగానే మన స్వభావం ఎలా ఉంటుంది? జీవితంలో ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? అలాగే తెలియకుండానే ఎదురయ్యే కొన్ని దోషాలు, లోపాలు ఎలా ఉంటాయో చెప్పేది జ్యోతిష శాస్త్రం. అసలు ఏ నక్షత్రంలో పుడితే ఏం జరుగుతుంది? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఆ నక్షత్రానికి ఉన్న పరిహారాలేంటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం కలిగిన శ్రీమతి జయప్రద గారున్నారు. ఆవిడనడిగి నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాగే వీళ్ళ గుణగణాలు గనుక చూసుకుంటే ఎలా ఉంటుంది? లైఫ్‌లో వీళ్ళకి సంబంధించినటువంటి అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా నాన్న. ఆరుద్ర నక్షత్రం అనేది శివ నక్షత్రం అని అంటారు. హ్మ్. సాక్షాత్ రుద్ర నక్షత్రం అని చెప్పేసి అంటారు. కానీ ఈ నక్షత్రానికి అధిపతి మాత్రం రాహు. ఈ నక్షత్రం ఉండే రాశి మాత్రం మిథున రాశి. అది బుధుడు ఒక తత్వం అనమాట. హ్మ్. సో, ఈ నక్షత్రానికి రుద్ర నక్షత్రం అని పేరుంటుంది. అంటే ఏంటి అంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. పూర్వజన్మ ఏదైతే పుణ్యరాశి, పాపరాశి అని 2 ఉంటాయి మనకి. అంటే పాపఫలం, పుణ్యఫలం. ఏవైతే ఈ పుణ్యఫలం, పాపఫలం ఉంటుందో ఇది సమానంగా తెచ్చుకునే వాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అంటే వీళ్ళు గతంలో చేసిన కర్మం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రారంధ కర్మను అనుభవించడానికి ఈ జన్మలో పుట్టినవాళ్ళు. తర్వాత గత జన్మలో పుణ్యం బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ జన్మలో దాన్ని అనుభవించడానికి పుట్టినవాళ్ళు అన్నమాట. ఈ 2 కాంబినేషన్స్ ఎందుకొస్తాయంటే లగ్నం వీళ్ళకి మారుతుంది. హ్మ్. ఇక్కడ ఏ లగ్నం అయింది వీళ్ళది, అప్పుడు దాన్ని బట్టి వీళ్ళ కర్మ ఎక్కువ ఉందా, తక్కువ ఉందో తెలుస్తుంది. వాళ్ళ జాతకాన్ని చూసినప్పుడు మనకి వీళ్ళు ఏ లగ్న జాతకులు. ఇది మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే రాశి తత్వం వస్తుంది. అంటే ఏ రాశి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ నక్షత్రం చెప్పగానే ఇది మిథున రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. సో, మిథున రాశి జాతకులు వీళ్ళు అని తెలిసిపోతుంది మనకి మామూలుగా. కాకపోతే లగ్నం వచ్చినప్పటికి వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, ఎంత పాపం చేసుకున్నారు అనేది తెలుస్తుందనమాట. సో, ఈ లక్షణాలన్నీ వీళ్ళకి ఇప్పుడు చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం అని తీసుకుంటే మామూలుగా నక్షత్రాధిపతి లక్షణాలు తీసుకుంటే మనం చాలా మంచివాళ్ళు. ఏంటి బాగా బుద్ధిమంతులు, బాగా దైవభక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఏ విషయమైనా ఒకసారి చెప్తే అది ఇంకా బోళాతత్వంతో చేస్తారు. హుహు. అంటే బోళాతత్వం అంటే మనకు తెలిసిందే కదా! ఎప్పుడు మనసులో ఏ ఏ చింత, దిగులు పెట్టుకోకుండా చేసేసుకొని వెళ్ళిపోతారు. ఇది చేయగలను అని అనగానే హ్యాపీగా చేసేస్తుంటారనమాట. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో, మంచివాళ్ళు దీంట్లో అన్ని ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళున్నారు. అధర్మ మార్గంలో నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఏదైతే మనం బోధతత్వం అన్నామో, అధర్మం ఉంది, ధర్మం ఉంది. హుహు. 2 మార్గాల్లో ఉంటారు. కొంతమంది కంప్లీట్‌గా భగవంతుడిని నమ్మి, భగవంతుడు ఏదైతే సందేశం వస్తుందో, ఆ సందేశాన్నే మనం అనుసరించాలి. అదే విధంగా మనం బతకాలి. అదే విధంగా మనం జీవించాలి అని అనుకుంటారు. హ్మ్. కానీ కొంతమంది ఏంటంటే, అధర్మ మార్గంలో వెళ్తారు. హుహు. సో, వీళ్ళకి పట్టుదల, శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా జపం, అనుష్ఠానం, పూజ చేశారనుకోండి, జనరల్‌గా మనం చెప్తుంటాం కదా! జపం చేస్తే కళ్ళు మూసుకొని భగవంతుడిని తలుచుకొని చేయాలని. ఆ విషయంలో వీళ్ళు చాలా నిష్ణాతులు. హుహు. కళ్ళు మూసుకొని జపం చేయాలంటే ఖచ్చితంగా చాలా క్రమశిక్షణగా కూర్చొని పద్ధతిగా చేస్తారు. హుహు. ఎంత బాగా చేస్తారంటే అసలు అంత అంత పట్టుదలగా చేస్తారని మనకు తెలీదు. అంత బాగా చేస్తారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అది ప్లస్ పాయింటే. 100% ప్లస్ పాయింటే. కానీ ఈ రోజుల్లో అది మైనస్ పాయింట్ కూడా. ఈ కలియుగంలో. ఎందుకంటే తాంత్రిక విద్యలు కూడా చేయగలరు వీళ్ళు. హుహు. తాంత్రిక శక్తి అధర్మమైన మార్గాల్లోకి వెళ్ళడానికి ఏదైనా మార్గం వెతకాలి అంటే అది వీళ్ళతో అవుతుందన్నమాట. సో, ఇది ఇలా కాదు, మాకు ఇలా కావాలి అంటే చేసేస్తుంటారు. సో, అందుకని వీళ్ళది ఎప్పుడు కూడా మనం సాత్వికమైన స్వభావంలో వీళ్ళు ఉండగలిగితే వీళ్ళు చక్కగా అదృష్టవంతులు. వీళ్ళ వంశం అంతా కూడా అదృష్టంగా మారుతుంది. హ్మ్. వీళ్ళు ఒక్కటైనా చెడు పనులు చేశారంటే, పొరపాటున చెడు మార్గంలోకి వెళ్లారు అంటే వీళ్ళ వంశంలో చాలా మందికి అవస్థ పడుతుంటారు. హుహు. ఒక్కళ్ళు చేసిన తప్పుకి మనం చాలా సినిమాల్లో వాటిలో చూస్తుంటాం. ఎవరో ఒకళ్ళు చేస్తే అమ్మవారు ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటూ ఉంటుందని చెప్పేసి అని చెప్తుంటారు. అలాంటి జరిగే అవకాశాలు ఈ జాతకులకు ఈ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. హ్మ్. అలాంటి ప్రమాదాలు వీళ్ళకున్నాయి. హ్మ్. సో, వీళ్ళేంటంటే పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా తల్లిదండ్రులు గాని అందరూ వీళ్ళకి చెప్పాల్సిందేంటంటే, వీళ్ళు తల్లిదండ్రులని తర్వాత సమాజంలోని అందరితోటి సమానంగానే ఉంటారు. ఏదో వీళ్ళకి స్పెషల్ అని ఉండదు. వాళ్ళకి ఏది మనసుకు నచ్చుతుందో అది చేస్తారు. హ్మ్. అంటే వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది చేస్తారు. అది మనసుకి చెప్పేది తల్లిదండ్రులు మంచి చెప్పారనుకోండి, తల్లిదండ్రుల మాట వింటారు. లేదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు.
అది. ఎవరైనా సరే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ మనసుకి నచ్చాలి ఆ విషయం. అంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మన మనసుకు నచ్చాలి అంటే అది ఒక్కొక్కసారి మనకి మంచి అవుతుంది. ఒక్కొక్కసారి మనకి చెడు లక్షణాలు కూడా ఉంటాయి. అంటే మన మనసు కోరుకుంటుంది అది వెళ్ళొచ్చు అని చెప్పేసి. వీళ్ళెవరి మాట వినరు. వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్తుంటారు. దానివల్ల ఏంటంటే తాంత్రిక విద్యల్లో గాని వెళ్ళి సాధనలు గాని చేస్తే అది వస్తాయి. తర్వాత వీళ్ళకి అది ఇబ్బంది పెడుతుంది. సాత్వికమైన పద్ధతి, సాధన, పూజ ఎప్పుడు వెళ్ళి ఒక కల్పవృక్షంలాగా భగవంతుడు వీళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎంత కల్పవృక్షం అయిపోతుందంటే వీళ్ళకి కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థన చేస్తే వాళ్ళకి అనుకున్న పనులు అయిపోతుంటాయి. అయితే మహాకోటీశ్వర్లు అవుతారా, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారా అనేది చాలా తక్కువ. చాలా చాలా తక్కువ అని. ఎందుకంటే వీళ్ళు కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చారు ఈ భూమి మీదకి. ఎప్పుడైతే కర్మఫలాన్ని మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది అనుకుంటారు భగవంతుడు ఎక్కువ పూజిస్తే మాకెందుకు కష్టాలు ఇస్తారని. భగవంతుడు ఎక్కువ పూజిస్తే కష్టాలు రావు మనకి. సో భగవంతుడిని పూజించడానికి ఈ జన్మ తీసుకున్నాం మనం. మన కర్మని తొలగించుకోవడానికి మాత్రమే ఈ జన్మ తీసుకున్నాం. అంటే ఏంటంటే మనం ఎంతో పాపం చేస్తుంటాం గత జన్మలో. ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఈ జన్మలో ఏవైతే కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేసినా సరే మనకి ఒక ఆదాయం మిగలట్లేదు. ఎందుకు మిగలట్లేదు? భగవంతుని నమ్మితే ఎందుకు మిగలట్లేదు అనుకుంటారు. అది కాదు. మన పాప పుణ్యాన్ని మన పాపం ఏదైతే ఉందో దాన్ని అంతా పుణ్యంగా మార్చుకోవడానికి ఇంత కష్టపడతామట. ఆ దాంట్లో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారు. వీళ్ళు మహాకోటీశ్వరులు అవ్వలేరు. అలాగే పెద్దగా గొప్ప గొప్ప సంపాదించడం లేదు. చాలా తక్కువ మంది సంపాదిస్తారు. ఇప్పుడు ఇందులో ఏదైతే పుణ్యం బాగా సంపాదించుకుని ఉన్నారో వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు శుభ్రంగా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ అమ్మాయిల విషయంలో, అబ్బాయిల విషయంలో అమ్మాయిల విషయంలో చాలా పద్ధతిగా ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తారు. కొంతమంది అమ్మాయిలు మాత్రం పాటించరు. కానీ 90% అమ్మాయిలు పాటిస్తారు. అబ్బాయిల విషయంలో 90% అబ్బాయిలు పాటించరు. 10% అబ్బాయిలు పాటిస్తారు. ఒక 10% అబ్బాయిలు మాత్రమే మంచివాళ్ళు. 90% అబ్బాయిలు మాత్రం వాళ్ళు నచ్చిన విషయాలు వాళ్ళు చెప్పే కదా మనసుకు నచ్చినట్టు చేస్తారని. మనసుకు నచ్చినట్టు ఒక్కొక్క మంది విందులు, వినోదాలు ప్రతి దాంట్లోని వాళ్ళు వెళ్ళడము, బాధపడడము ఉంటుంది. అన్నిట్లోని. అంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి కొంతమందికి చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది చదువు సగమే ఉంటుంది. పూర్తి బాగా చదువుతారు, మంచి ఆఫీసర్లు అవుతారని ఉండదు. చాలా తక్కువ మంది కాంబినేషన్లో ఈ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన సంస్థల్లో కానీ పనిచేయడం అనేది చాలా తక్కువ మంది అనమాట ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। మరి వీళ్ళకి ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది మేడం? అంటే వాళ్ళు చేసుకున్న అమ్మాయితో కావచ్చు, వాళ్ళు చేసుకున్న అబ్బాయితో కావచ్చు బానే ఉంటుందా? అమ్మాయిలైతే ఆ హస్బెండ్‌కి ఎలా కావాలో అది చేస్తారన్న. అంటే ఒక భార్యగా తనకు చేయాల్సిన పనులన్నీ కూడా భర్తకి అన్నీ అనుకూలంగా చేసి పెడుతుంది. ఏది ఆరుద్ర నక్షత్రం అమ్మాయి భర్తకి ఏం కావాలో అన్నీ చేసి పెడుతుంది. అలాగే తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంది. అత్తగారు, మామగారిని బాగా చూసుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరినీ మొత్తం సంసార జీవితాన్ని అంతా బాగా చేసుకోగలుగుతుంది. అలాగే అబ్బాయి కూడా అన్ని విధాల భార్యని, పిల్లల్ని అందరూ సంతోషపెడతారు. కానీ డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడతారు వీళ్ళు అబ్బాయిలు. సో ఎంత ఆదాయం వస్తుందో అంతా ఖర్చు పెట్టేస్తుంటారు. సో దాచుకునేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళది. అది వీళ్ళ వైవాహిక జీవితంలో. అంటే పెళ్ళైన తర్వాత ఏది తలుచుకుంటే అది ఇచ్చేస్తూ కొనేస్తూ ఉంటారు. సో అన్యోన్య దాంపత్య జీవితం అయితే ఇద్దరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ధనం అనేది కాస్త నిలబడకుండా ఖర్చు పెడుతుంటారు ఎక్కువగా. నీళ్ళలా ఖర్చు పెడతారన్నమాట. వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత డబ్బుని ఖర్చు పెడతారు వీళ్ళు.
అది అంటే సుమారుగా ఒక 10 లక్షలు సంపాదిస్తుంది నెలకి. ఆ 10 లక్షల డబ్బు అయిపోతుంది నెలేసరికి వీళ్ళకి. ఎలా అయిపోతుందో తెలీదు. అలా అయిపోతుందన్నమాట. సో, ఇలాంటి ఖర్చులు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. ఇంకా మ్యారేజ్ విషయానికొచ్చాం కాబట్టి ఇగ అరేంజ్ మ్యారేజెస్ అవుతాయి ఎక్కువ, లవ్ మ్యారేజెస్ అవుతాయా అనేది? 2 ఉంటాయి నాన్న. హుహు. ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. అలాగే తక్కువ అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి. హుహు. ఎక్కువ శాతం లవ్ మ్యారేజెస్ ఉంటాయి. అమ్మాయిలు ఎక్కువ మంది వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకోవడము, ఇంట్లో వాళ్ళకి చెప్పడము, ఒప్పించుకోవడము. ఎందుకంటే వాళ్ళ మనసు నచ్చింది చేస్తారు వీళ్ళు. అండి. 90కి 90% అని చెప్పట్లేదు కానీ 80% వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. హుహు. దీంట్లో లవ్ మ్యారేజెస్ చెప్పుకోవచ్చు. లేతే అందరిని కలిసి అందరి ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనుకోవచ్చు. హుహు. చాలా తక్కువ మంది ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోవడం అనేది. హ్మ్. సో, వివాహం వీళ్ళకి అవుతుంది. ఇది వివాహానికి ఇబ్బందులేం లేవు వీళ్ళకి. ఈ నక్షత్రం వాళ్ళకి. హ్మ్. వివాహానికి దోషాలు గాని, అలాంటి తర్వాత సంతానం కలగకపోవడానికి ఉండదు. హుహు. అయితే ఆడపిల్లలకు మాత్రం కాస్తంత గర్భదోషాలున్నాయి. హ్మ్. అంటే పెళ్ళైన తర్వాత సంతానం కొంతమందికి ఆలస్యం కలగడం, కొంతమంది తొందరగా కలిగినా వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన కొంత ఇబ్బందులు రావడం అనేది ఆరుద్ర నక్షత్రం ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. హుహు. తర్వాత వ్యసనాలకు అలవాటయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఎంత వ్యసనాలకు అలవాటైపోతారంటే కొంతమంది అసలు రోజు చెడు సావాసాలు, చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు ఉంటారు ఈ నక్షత్రంలో. అది వీళ్ళకి చాలా పెద్ద మైనస్ పాయింట్స్. హుహు. ఆ వ్యసనాలకి జోలికి వెళ్ళకూడదు వీళ్ళు. వ్యసనాల జోలికి వెళ్ళారు అంటే అది మానడం కష్టం. అది ఏవైనా కానివ్వండి. ఈ చీకటి వ్యాపారాల్లో గానీ, చీకటి విషయాల్లో గానీ, చేసే పనులు ఏవైతే మాదక ద్రవ్యాలు ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. హుహు. తర్వాత దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. ఆయుష్కం తగ్గిపోతుంది. హుహు. అందుకని వాటి జోలికి వెళ్ళకుండా ఉన్నంతకాలం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. చాలా సంతోషంగా చేసుకోవచ్చు వీళ్ళని. హుహు. మేడం ఈ ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఏ రంగంలో రాణిస్తారు? అంటే ఈ వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపారమా ఎక్కువ, జాబా అంటే? వీళ్ళు ఎక్కువగా ఎప్పుడు కొన్నా వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హ్మ్. ఎక్కువ వ్యాపారంలోనే కలిసొస్తది, బావుంటుందని అనుకుంటారు. కానీ వీళ్ళకి వ్యాపారం కంటే ఉద్యోగం చాలా ఉత్తమం. హుహు. సో, ఉద్యోగంగా వీళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. హుహు. వ్యాపారం అన్నప్పుడు వీళ్ళ డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతాయి చెప్పా కదా! ఆ! ఆగవని. సో, మన వ్యాపారానికి పెట్టుబడి ఎప్పుడు ఏంటంటే మూలధనం అనేది ఒకటుంటుంది. ఆ మూలధనాన్ని వాడకూడదు. కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉండదు. హ్మ్. అవసరం అయితే ఎంతైనా వాడేస్తారు. అదే సమయాన్ని బట్టి వాళ్ళకి డబ్బుకి వాల్యూ ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళకున్న బంధాలకి, స్నేహితులకి ఉండే సర్కిల్ ఏదైతే ఉందో వీళ్ళకి అది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి స్నేహితులే ఉంటారని ఏం లేదు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. హుహు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు అందరిని ఒకేలా చూస్తారు. సో, అందరూ వీళ్ళతో ఎవరైతే మంచిగా మాట్లాడతారో, వీళ్ళు చెప్పింది రైట్, యెస్ చెప్పింది కరెక్ట్ బాస్ అని అంటారో వాళ్ళతో ఎప్పుడు ఉంటారు వీళ్ళతోటి. హుహు. అది మంచివాడవ్వచ్చు, చెడ్డవాడవ్వచ్చు. అందువల్ల వ్యాపారం అనేది వీళ్ళని ఎప్పుడైనా ముంచే అవకాశం ఉంది కనుక ఉద్యోగాలు చాలా ఉత్తమమైన మార్గాలు. ఉద్యోగాలు చేస్తుంటారు. ఎక్కువ 90% ఉద్యోగాలేలే. కొంతమంది వ్యాపారం చేసినా వాళ్ళు మళ్ళీ నష్టపోయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తుంటారు. సో, హ్మ్. ఉద్యోగాల రంగంలో ఎక్కువ రాణిస్తారు. చాలా తక్కువ మంది సినీ రంగాల్లో రాణిస్తుంటారు. హుహు. సినీ రంగంలో హీరోయిన్స్‌గా గానీ, మోడలింగ్‌లో గానీ వీటిల్లో కొంతమందికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. దాని మీద ఎక్కువగా ఉంటుంది. తర్వాత వ్యాపారం సంబంధించిన విషయాల్లో అంటే మనకి మార్కెటింగ్ అంటే డిజిటల్ మీడియా వీటి మీద ఎక్కువగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది హుహు. చాలా తక్కువ మంది. ఇప్పుడు మన ప్రతి నక్షత్రానికి లగ్నం మళ్ళీ వేరే పడుతుంది. సో, లగ్నం ఏమైతున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళ ఆ రంగంలో రాణిస్తారో తెలుస్తుందనమాట. హుహు. సో, నక్షత్రపరంగా ఏదైతే ఉద్యోగాలు ఎక్కువగా 90% ఉద్యోగాలు చేస్తుంటారు. హ్మ్. ఇది వీళ్ళు చేసేది వృత్తులు. మేడం ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఏ దేవుడిని ఆరాధిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది? అంటే వీళ్ళకి చాలా మైనస్‌లున్నాయి. అలానే ప్లస్‌లు గూడా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఏ దేవుడిని వీళ్ళు ఎక్కువ ఆరాధించాలి? చేయవలసిన పరిహారాలు లాంటివేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. పరిహారం అంటే ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ప్రతి సోమవారం శివారాధన, శివాభిషేకం చేసుకోవడం. హుహు. ప్రతి ఆదివారము ఈ సాత్విక ఆహారం తినడం. అంటే మనకి సాత్విక ఆహారం అంటే శాకాహారం తినడం. హుహు. మాంసాహారం గానీ ఇవన్నీ నిషేధించేసి వాటిని తీసుకోకుండా ఉండడం మంచిది వీళ్ళకి. హుహు. చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ఒకటే అనుకుంటారు. ఎగ్ తినొచ్చు అనుకుంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఎగ్ ముట్టుకొని ఉంటే వీళ్ళ జీవితంలో అదృష్టం అనేది కలిసొస్తది. హుహు. దానివల్ల వీళ్ళకి చాలా వరకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారానికి దీనికి సంబంధం ఏముందంటే ఉంటుంది. నియమాలు పాటించాలనుకుంటే పాటించాలి. ఇవి పాటిస్తే బ్రహ్మాండంగా వాళ్ళకి అనారోగ్య సమస్య అనేది రాదు. అలాగే ఆర్థికపరమైన సమస్య రాదు. హుహు. ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు నిష్టగా ఉండడం. ఇష్టదైవాన్ని ఎవరినైనా వాళ్ళ నచ్చిన దైవాన్ని వాళ్ళు కొలవచ్చు. కాకపోతే సోమవారం పూట అభిషేకం శివుడికి చేపించుకోవడం వల్ల ఏంటంటే డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతాయి కదా! సో, ఆ ఖర్చు అవ్వకుండా ఆగే అవకాశం ఉంటుంది. హ్మ్. అందుకని సో, శివారాధన, శివాభిషేకం చేయించమని చెప్తాం సోమవారం పూట. ఇది హుహు. వీళ్ళు జీవితాంతం చేసుకోవాల్సిన ఆరాధన దైవం ఏంటంటే శివుడిని ఎక్కువగా పూజించడం.
హుహు. ఆదివారం నిష్ఠగా ఉంటాం. ఈ 2 చేయాలి వీళ్ళు. ఓకే. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి మా ఆడియన్స్‌కి ఉన్నటువంటి ప్రతి డౌట్‌ని కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదా! ఆరుద్ర నక్షత్రం గురించి మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్‌లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.